సమర్పిస్తున్న వారు శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెం రోడ్, జంగారెడ్డిగూడెం. తపస్ పబ్లిక్ స్కూల్, అశ్వారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ నూకాలమ్మ తల్లికి ఎన్డీఏ అభ్యర్థులు గెలవాలంటూ పూజలు చేసిన ఐటీడీపీ, పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ నియామకం, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామన్న నాయకులు. మధ్యలో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా నేత్రపర్వంగా జరిగిన పద్మావతి అలవేలు మంగమ్మ సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణం, హోమాది కైంకర్యాలు. నరసాపురం మండలం బంధంచెర్లలో సంచరించేది అడవి జంతువు, పులి కాదంటున్న అటవీ శాఖ అధికారులు. జంగారెడ్డిగూడెంకు చెందిన సేవా ఉపాధ్యాయుడు ఉమర్ అలీ మృతి ఘన నివాళులు అర్పించిన ప్రజలు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామి ఆలయం భక్త సంద్రమైంది. హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్వామివారికి సుప్రభాత సేవ, నిత్యార్చన, నిత్య హోమాలు, బలిహరణ వంటి పూజలు చేశారు. మధ్య ఆంజనేయ స్వామి ఆలయం వద్ద వేంచేసి ఉన్న పద్మావతి అలివేలు మంగమ్మ సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణం నేత్రపర్వంగా చేశారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. సాయంత్రం 6 గంటలకు సాయంకాల హోమాలు, మహాసంతి హోమం, బలిహరణలు, ప్రసాద వితరణ చేశారు. ఈ నెల 4వ తేదీ మంగళవారం ఉదయం 5 గంటలకు ప్రభాత సేవ, నిత్యార్చన, ప్రధాన హోమాలు, మహాపూర్ణాహుతి, దీక్షా విరమణ, స్వామివారికి అభిషేకం, ధ్వజావరోహణ, చక్రస్నానం వంటి పూజలతో పాటు సాయంత్రం 7 గంటలకు స్వామివారి ఆలయ పుష్కరిణిలో తెప్పోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ పూజాది కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద లక్ష్మీమనపగామిణీం యస్యాం హిరణ్యం విందేయం కామత్వం పురుషానహం త్వాం స్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతేం తృప్తాం దర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ పప్వయే త్రియం స్వాహా ప్రకాశాం యశసాజ్వలంతే శ్రియం లోకే స్వాహా ఆదిత్యవర్ణదపసోదజాత. జంగారెడ్డిగూడెం కేంద్రంగా గడిచిన 35 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజల మన్ననలు పొందిన రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు ఎండి ఉమర్ అలీ ఆదివారం సాయంత్రం ఆశ్రమం ఆసుపత్రిలో మృతి చెందారు. ఉపాధ్యాయుని వృత్తిలో కొనసాగుతూ పేద ప్రజలకు సేవలు అందిస్తూ అధికారుల నుండి వివిధ స్వచ్ఛంద సంస్థల నుండి అనేక పురస్కారాలు, సన్మానాలు అందుకున్న ఉమర్ అలీ కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఆశ్రమం హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్వాస విడిచారు. ఆయనకు భార్య, 3 కుమారులు ఉన్నారు. జంగారెడ్డిగూడెంలో సాలిపేట జేపీ సెంటర్ సమీపంలో సాయి మాధవి అపార్ట్మెంట్ లో స్వగృహం వద్ద ఆయన మృతదేహానికి పలువురు ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన స్వగ్రామమైన చింతలపూడి తరలించి సాయంత్రం అంత్యక్రియలు చేస్తారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు.
జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులుగా వందనపు వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులుగా మండవల్లి విజయసారథి, ప్రధాన కార్యదర్శిగా పిపిఎన్ చంద్రరావు, కోశాధికారిగా దారా రవీంద్రలతో కూడిన కార్యవర్గం నియామకం జరిగింది. ఈ సందర్భంగా వారు సిటీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. గౌరవ సలహాదారులుగా మహంకాళి రామ్మోహన్ రావు, ఎర్రంశెట్టి బాలకృష్ణ, ఉప్పల గంగాధర్, వందనపు రాజేంద్ర, ఉపాధ్యక్షులు కొల్లేపర ఆనంద్, తడికమల దుర్గారావు, వంకదార రాంబాబు, కోలాటి నాగేశ్వరరావు, మద్దుల రాంబాబు, జాయింట్ సెక్రటరీలుగా మరో 5 సభ్యులు, డైరెక్టర్స్ గా 30 మంది, ఈ కార్యవర్గానికి లీగల్ అడ్వైజర్ గా ఏలూరి ఫణికుమార్లను నియమించినట్లు తెలిపారు. 2 ఛాంబర్స్ లను కలిపి ఒకే ఛాంబర్ గా చేసిన సీనియర్ నాయకులు జట్టి గురునాథరావు, మహంకాళి రామ్మోహన్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. జంగారెడ్డిగూడెం దినదినాభివృద్ధి చెందుతూ ఇప్పుడు మనం జంగారెడ్డిగూడెం గ్రామం వల్ల పట్టణంలో మారింది. మన మున్సిపాలిటీ ఇప్పుడు త్వరలో గ్రేడ్ 1 మున్సిపాలిటీగా తయారవుతుంది. ఈ ప్రక్రియలో జంగారెడ్డిగూడెం వ్యాపార సంస్థలు బోర్డులన్నీ వ్యాపార సంస్థలు వచ్చినాయి. ఈ వ్యాపార సంస్థలకి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉండాలని చెప్పి ప్రక్రియ మొదలెట్టినప్పుడు 2 ఛాంబర్లు అవ్వడం, వ్యాపారస్తులు ఇబ్బంది పడడం జరిగింది. ఈ ఇబ్బందులన్నీ గమనించి పెద్దలు జట్టి గురునాథరావు, మహంకాళి రామ్మోహన్ రావు 2 ఛాంబర్లు కలిపి ఒక ఛాంబర్గా ఉండాలి, వ్యాపారస్తులకి ఇబ్బంది లేకుండా ఉండాలన్న జయంతో వాళ్ళిద్దరూ కూర్చుని 2 ఛాంబర్లని ఒక ఛాంబర్గా తయారు చేసి కొత్త కార్యవర్గాన్ని ప్రకటించడం జరిగింది. అప్పుడు పెద్దల సమక్షంలో జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి అధ్యక్షులుగా వందనపు వెంకటేశ్వరరావు గారిని, ప్రధాన కార్యదర్శిగా నన్ను అంటే పిపిఎన్ చంద్రరావుని, దీనికి కోశాధికారిగా దారా రవీంద్రబాబుని ముగ్గురిని అనౌన్స్ చేశారు. ఆ రోజున తత్మ కార్యవర్గం అనౌన్స్ చేయడానికి ఇప్పుడు మొత్తం అంతా తయారు చేసి ఇప్పుడు తత్మ కార్యవర్గాన్ని ఈరోజు మీ ద్వారా ప్రకటిస్తున్నాం. కొత్త కార్యవర్గం జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కార్యవర్గం అధ్యక్షులుగా వందనపు వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా పిపిఎన్ చంద్రరావు, కోశాధికారిగా దారా రవీంద్రబాబు గారు, అలాగే గౌరవాధ్యక్షులుగా మండవల్లి సోమబాబు గారు, గౌరవ సలహాదారులుగా 5గురిని ప్రకటించడం జరిగింది. 5గురిలో 1 మహంకాళి రామ్మోహన్ రావు, 2 ఎర్రంశెట్టి బాలకృష్ణ గారు, 3 ఉప్పల గంగాధరరావు, 4 వందనపు రాజేంద్ర గారు, 4గురిని ప్రకటించడం జరిగింది. అలాగే ఉపాధ్యక్షులుగా కొల్లేపర ఆనంద్ గారు, తడికమల దుర్గారావు గారు, వంకదారి రాంబాబు గారు, కోలాటి నాగేశ్వరరావు గారు, మద్దుల రాంబాబు గారిని ఉపాధ్యక్షులుగా ఈ 5గురిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే జాయింట్ సెక్రటరీలుగా సొలస సురేష్ గారు, కర్పూరం జనార్దన్ గారు, చోడే పని చంద్రశేఖర్ గారు, అలాగే గొల్లపూడి ప్రవీణ్ కుమార్ గారు, తడికమళ్ళ రామ్మోహన్ గారు ఈ 5గురిని జాయింట్ సెక్రటరీలుగా ఎన్నుకోవడం జరిగింది. మరియు పట్టణంలో ఉన్న వివిధ వ్యాపార సంస్థల నుంచి 30 మందిని డైరెక్టర్లుగా ఎన్నుకోవడం జరిగింది. దీనికి ఈ ఛాంబర్ ఆఫ్ అందరికీ నమస్కారం. జంగారెడ్డిగూడెం 6 సంవత్సరాల నుంచి 2 ఛాంబర్లుగా ఉంటున్నాయి. కానీ గత కొద్ది కాలం క్రితం మన గ్రామ పెద్దలైనటువంటి మహంకాళి రాంబాబు గారు, జట్టి గురునాథరావు గారు మొత్తం అంతా కలిపి అన్ని అసోసియేషన్లో కూర్చోబెట్టి ఏకదాటి మీదకి తీసుకొచ్చి ఒక ఛాంబర్గా చేస్తానికి వ్యాపారస్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండుట కోసం ఒక ఛాంబర్గా నిర్ణయం తీసుకుని ఛాంబర్ ప్రెసిడెంట్గా నన్ను, సెక్రటరీగా పిపిఎన్ చంద్రరావు గారిని, ట్రెజరర్గా రాంబాబు గారిని, ఆ రోజు దారా రవీంద్ర కుమార్ గారిని ఆ రోజు నిర్ణయం తీసుకున్నారు. మిగతా కమిటీ అంటాను నిన్న సాయంత్రం ఇవాళ కలిపి మొత్తం కమిటీ అంతా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కమిటీ నిర్ణయం చేసాం. అదంతా వివరం అంతా మా చంద్రరావు గారు, మా సెక్రటరీ గారు తెలియజేస్తారు. రేపు అనగా 4వ తారీఖున కాఫీ హోటల్స్, బ్రాందీ షాపులు, హోటల్స్ తప్పనించి మిగతా అన్ని వ్యాపారస్తులు కూడాను శుభ్రంగా ఎదువరకు ఎలా చేస్తున్నారో అలాగే ఏ గొడవలు లేకుండా వ్యాపారం చేసుకోవచ్చు అని చెప్పని పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నారు. అది కాకుండా ఎదువరకు ఏ రకంగా అయితే మనం రాత్రి అనగా పగలనగా మాకు ఫోన్ కాల్ వచ్చిన ఎమ్మటే మీకు అందుబాటులో ఉంటున్నాము. ఇక కాలంలో కూడాను రాబోయే కాలంలో కూడాను మీకు అందుబాటులో ఉంటాం. మీకు ఏదైనా సమస్య అంటూ వస్తే కనుక మాకు కానీ మా సెక్రటరీ గారు కానీ మా ట్రెజరర్ కానీ ఫోన్లో తెలియపరిస్తే ఎమ్మటే మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పని మనసారా కోరుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉన్న నూకాలమ్మ తల్లి ఆలయం వద్ద రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును, జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, ఏలూరు ఎంపీగా పుట్ట మహేష్, చింతలపూడి ఎమ్మెల్యేగా సొంగ రోషన్ భారీ మెజార్టీతో గెలవాలని ఆకాంక్షించారు. కౌంటింగ్ వద్ద ఎటువంటి ఆటంకాలు రాకూడదని పూజలు జరిపారు. ఈ పూజలకు ముఖ్య అతిథులుగా పట్టణ టీడీపీ అధ్యక్షులు రావురి కృష్ణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధి పారేపల్లి పవన్, పట్టణ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు గాలి చైతన్య, నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గద్దె జశ్వంత్, జనసేన నాయకులు రవి, టీఎన్ఎస్ఎఫ్ సభ్యులు షేక్ అల్తాఫ్, అభి, చందు, మోహన్, జన సైనికులు మట్టే సాయి పవన్, కోడూరి విజయ్, మర్పిన సాయి, అంజూరి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు పారేపల్లి పవన్. నేను ఏలూరు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ అధికార ప్రతినిధిగా ఉన్నాను. ఈరోజు జంగారెడ్డిగూడెంలో నూకాలంతల్లి అమ్మవారు ఆలయం వద్ద ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని చెప్పి టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించడం జరిగింది. మొన్న మే 13వ తారీఖున జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం ఖాయం. కుప్పంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు కానీ, మంగళగిరిలో లోకేష్ గారు కానీ భారీ మెజారిటీతో గెలవాలని చెప్పి ఎటువంటి ఆటంకాలు రాకూడదని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణులు, పసిపిల్లలు ఏసీలు లేక ఒక్కపోతతో ఇబ్బంది పడుతున్నారని వచ్చిన వార్తకు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ స్పందించారు. గర్భిణుల ఇబ్బందులను తెలుసుకుని వెంటనే ఏసీలను ఏర్పాటు చేశారు. సెల్ ఫోన్ దొంగలు కత్తితో దాడి చేసినా ధైర్యంగా వారిని వదలకుండా పట్టుకుని పోలీసులకు అప్పగించిన సంఘటన హైదరాబాద్ లో బెంగళరావు నగర్ లో చోటు చేసుకుంది. బెంగళరావు నగర్ లో జాషువా అనే హాస్టల్ ఓనర్ తన హాస్టల్ సమీపంలో ఉండగా బల్బీర్ సింగ్, రామ్ సింగ్ అనే ఇద్దరు వ్యక్తులు కాల్ చేయమని కోరుతూ అతని వద్దకు వచ్చారు. జాషువా తన ఫోన్ ను వారికి ఇచ్చాడు. కానీ వారు దానితో పారిపోవడానికి ప్రయత్నించారు. వెంటనే గ్రహించిన జాషువా వారు తప్పించుకోకుండా వెంటనే ఇద్దరిని పట్టుకున్నాడు. అయితే ఆ దొంగలు జాషువాపై దాడి చేసి కొట్టి కత్తితో బెదిరించారు. అయినా కూడా జాషువా వారిని ధైర్యంగా అలాగే పట్టుకున్నాడు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి ఆశీస్సులతో గత 22 సంవత్సరాలుగా కస్టమర్ దేవుళ్ల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ దసరా, దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్, హోమ్ నీడ్స్ అండ్ ఫర్నిచర్స్ వారి బంపర్ ఆఫర్స్. బ్రాండెడ్ 24 inches LED TV ప్లస్ 2.1 హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 7,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 32 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 9,999 రూపాయలు మాత్రమే. బ్రాండెడ్ 40 inches LED టీవీ ప్లస్ హోమ్ థియేటర్ ప్లస్ బ్యాగ్ కేవలం 14,999 రూపాయలు మాత్రమే. 6.5 kgs వాషింగ్ మిషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 4,499 రూపాయలు మాత్రమే. లాయిడ్ 1.5 ton AC ప్లస్ స్టెబిలైజర్ ప్లస్ ఇన్స్టలేషన్ ప్లస్ బ్యాగ్ కేవలం 34,990 రూపాయలు. 6x4 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 దిండ్లు కేవలం 12,990 రూపాయలు మాత్రమే. మీ పాత టీవీ, LED, ఫ్రిజ్, వాషింగ్ మిషన్, ఏసీ, గ్రైండర్స్, రైస్ కుక్కర్స్, ఫ్యాన్స్, కూలర్స్, ఐరన్ బాక్సులు, బీరువాలు, మంచాలు, సోఫాలు, డ్రెస్సింగ్ టేబుల్స్, టీపాయిలు, పరుపులు, కుర్చీలు తదితర గృహోపకరణాలు ఎక్స్చేంజ్లు కొత్తవి తీసుకువెళ్లగలరు. మరెన్నో ఆఫర్స్ ను మీ సొంతం చేసుకోండి. సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్ 0% ఫైనాన్స్ సౌకర్యం కలదు. బజాజ్ HDB ఫైనాన్స్ చేయబడును. మా వద్ద అన్ని కంపెనీల LEDలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు, ఫ్రిజ్లు, ఫ్యాన్స్, బీరువాలు, పరుపులు, సోఫాలు, మంచాలు తదితర ఎలక్ట్రానిక్స్ అండ్ గృహోపకరణాలు అతి తక్కువ ధరలకే లభించును. నేడే విచ్చేయండి. శ్రీ సాయి లక్ష్మి ఎలక్ట్రానిక్స్ అండ్ హోమ్ నీడ్స్, ప్రొప్రైటర్ కోసూరి బ్రదర్స్, మల్లాదివారి కాంప్లెక్స్, బొట్టాయిగూడెన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9346832200 మరియు 9705878772.
వెల్కమ్ బ్యాక్. ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఈ నెల 4వ తేదీన 144 సెక్షన్ 30 యాక్ట్ అమలులో ఉన్నందున ప్రజలు పూర్తిగా పోలీసులకు సహకరించాలని జంగారెడ్డిగూడెం సిఐ రాజేష్ కుమార్ కోరారు. ముఖ్యంగా టీ దుకాణాలు, రెస్టారెంట్లు, పాన్, వైన్స్ దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. అన్ని చోట్ల పోలీస్ పహారా ఉంటుందని, అల్లర్లకు పాల్పడవద్దని, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జంగారెడ్డిగూడెం సర్కిల్ పరిధిలోని ప్రజలందరికీ కూడా సర్కిల్ ఇన్స్పెక్టర్గా విజ్ఞప్తి చేస్తున్నాను. గడిచిన 13వ తారీఖున జరిగిన ఎలక్షన్స్లో మీరందరూ కూడా మన సింతలపూడి నియోజకవర్గంలో జరిగిన ఎలక్షన్స్లో సమన్వయం పాటించి ఏ విధమైన అల్లర్లకు తావు లేకుండా, ప్రజాశాంతికి భంగం కలగకుండా చక్కని ఓట్లు వేశారు. మీ అందరికీ కృతజ్ఞతలు. అలాగే రేపు కాకుండా ఎల్లుండి జరగబోయే కౌంటింగ్ కూడా మీరందరూ కూడా అదే విధంగా సమన్వయం పాటించి ఏ విధమైన ఆవేశాలు పోకుండా, అల్లర్లు సృష్టించకుండా మీరు సమన్వయం పాటించాలని చెప్తా ఉన్నాం. దాంట్లో భాగంగా రేపు ఎల్లుండి కూడా ఈ యొక్క కిళ్ళి కొట్లు, ఈ హోటల్స్, ఈ యొక్క లాడ్జెస్, మిగతా అన్ని చోట్ల కూడా టీ స్టాల్స్ అన్నింటిలో కూడా ఎవరైతే గుమ్ము కొడతారనే ఉద్దేశంతో ముందు జాగ్రత్త కూడా అందరూ కూడా మేము మా సర్కిల్ పరిధి అందరూ కూడా మేము నోటీసులు ఇవ్వడం జరిగింది. దాన్ని ప్రజలందరూ గమనించాలి, మాకు సహకారాలు అందించాలి. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉంది, అలాగే 30 పోలీస్ యాక్ట్ కూడా ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క గుమ్మిగూడి ఎక్కడైతే ప్రజాశాంతికి భంగం కలిగిద్దామన్న ఉద్దేశంతో మేము ఈ యొక్క చర్యలు మా యొక్క గౌరవ ఏలూరు జిల్లా ఎస్పీ గారైన శ్రీమతి మేరీ ప్రశాంత్ గారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఈ యొక్క ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించాలి. ఎవరు కూడా ఈ యొక్క ఓటింగ్ సరళిని చూసి రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ యొక్క ఆనంద ఆవేశాలు ఏమైనా ప్రదర్శిస్తే అవి చూస్తూ ఊరుకోదు పోలీస్ డిపార్ట్మెంటు. చట్టం పరిధిలో వాళ్ళందరి మీద కూడా కఠినంగా వ్యవహరిస్తాం. అలాగే ఈ యొక్క 3, 4, 5 తారీఖులు 3 రోజులు కూడా ఈ యొక్క మద్యం షాపులన్నీ కూడా మూసివేయటమని చెప్పి మన గౌరవ భారత ఎలక్షన్ కమిషన్ వారు ప్రకటించడం జరిగింది. దానికి లోబడి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మద్యం షాపులు వెళ్ళకూడదు. ఎవరైనా సరే అక్రమంగా ఎవరైనా అమ్ముతారని చెప్తే వాళ్ళ మీద తగిన జాగ్రత్తలు తీసుకుని మేము వాళ్ళ మీద కఠినంగా శిక్షిస్తాం. ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ అలాంటివి ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము కఠినంగా శిక్షిస్తాం. కాబట్టి మీరందరూ కూడా మా పోలీసుతో సహకరించాలి, పోలీసు మీరు సహాయ సహకారాలు అందించాలి. మన చింతపూడి నియోజకవర్గంలో మన జంగారెడ్డి సర్కిల్లో ప్రశాంతంగా ఈ యొక్క ఓటింగ్ సరళి ప్రశాంతంగా జరిగేటట్టుగా మీరు చూడాలని చెప్పి మా అందరూ కూడా సహకరించాలని చెప్పి, చిన్న ఇన్సిడెంట్ లేకుండా కూడా మనకి ప్రశాంతమైన మన యొక్క ఈ అప్లాండ్ ఏరియాలో ఏ విధమైన అల్లర్లు తావు లేకుండా మనకి రాయలసీమ పల్నాడు కాకుండా మనం మంచిగా ఉండాలని, మన యొక్క ఉన్నతిని సాటించాలని చెప్పి, మన అప్లాండ్ యొక్క గౌరవ మర్యాదలు కాపాడాలని చెప్పి ప్రజలను కోరుకుంటూ మా సహాయ సహకారాలు అందించాలని చెప్పి. టీనర్సాపురం మండలం బందంచెర్ల గ్రామంలో అడవి జంతువు సంచరించడంపై ఫారెస్ట్ అధికారులు స్పందించారు. జంతువు వేలిముద్రలను పరిశీలించారు. పులి కాదని ఏదో అడవి జంతువు సంచరిస్తున్నట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. ఈ జంతువు నుంచి తమకు రక్షణ కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ వెళ్ళే దారిలో కొంత మడుగు ఉందండి. మడుక్కాడ పొద్దున్నే సాయంకాలం కూడా ఎవరు కూడా జాడాలు కనపడుతున్నాయి. గొర్రెలోళ్ళు, మేకలోళ్ళు కూడా భయం వేస్తుందండి. అది చిన్న పూలో పెద్ద పూలో తెలవదండి. మా తోటలు కూడా ఈ చుట్టుపక్కల ఉన్నాయండి. ఈ చుట్టుపక్కల ఉంటారా ఇటు వెళ్ళాలన్నా భయం వేస్తుందండి. ఇప్పుడు పామాయిల తోటలలోకి వెళ్ళాలన్నా లేకపోతే దొడ్ల కాడికి వెళ్ళాలన్నా తెల్లారి గట్ట భయం వేస్తుందండి. అది పాలెటర్ వాళ్ళు కొంచెం అడవి శాఖ వాళ్ళు కొంచెం దాన్ని అది కొట్టుకుని పట్టుకోవాలండి. అండ్ ఇది ఈ మడుగులోనే తాగుతుందండి. డైలీ సాయంకాలం తప్పుడు వచ్చేసి 7, 8 ఆ టైంలో దాగి వెళ్ళిపోతుందండి. మళ్ళీ అడుగుకి ఎటు దొరుకుతుందో తెలతలేదు. ఆ జాడాలు కడతారంటే ఆ పొలంలో కనపడతలేదండి మాకు. ఇక అక్కడ నుండి మాకు భయం వేసి అడవి శాఖ వాళ్ళు రప్పించండి. వాళ్ళు ఫోటోలు తీసుకు వెళ్ళారు. మళ్ళీ ఎవరు వచ్చారండి, మళ్ళీ ఫోటోలు తీసుకుని వెళ్ళారండి. అమరావతిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. పార్టీ కార్యాలయానికి భారీ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికారు. సీఎం అంటూ నినాదాలు చేశారు. పలువురు పూల బుకేలు అందజేశారు. అదేవిధంగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, భువనేశ్వర్లు చేరుకున్నారు. కూటమి అభ్యర్థులు యార్లగడ్డ వెంకట్రావు, భాష్యం ప్రవీణ్ తదితరులు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు.
ఈ నెల 4వ తేదీన కౌంటింగ్ సందర్భంగా ఫలితాలు ఏ విధంగా వచ్చినా ప్రతి ఒక్కరూ సమన్వయం పాటించాలని ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులు పార్టీ పరిశీలకులు పిలుపునిచ్చారు. ఫలితాలు స్వీకరించాలని కోరారు. ఎటువంటి కొట్లాట్లకు తోపులాట్లకు పాల్పడవద్దని సూచించారు. నాయకులకు కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ విజయానికి ఎంతో కృషి చేశారు. ఎండనగా వాననగా ఆహర్నిశలు నాయకులు కార్యకర్తలు కష్టపడ్డారు. మీకు అందరికి కూడా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటూ ఈ నెల 4వ తారీఖున ఎన్నికలు పూర్తయినాయి కాబట్టి ఓట్ల లెక్కింపు కూడా జరగబోతుంది కాబట్టి పోలీసు వారు సూచన సలహాలు కూడా ఇస్తున్నారు. ఆ పోలీసు అందరికీ నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలకు మీడియా నమస్కారం. రేపు కౌంటింగ్ ప్రక్రియ సందర్భంగా అందరం కూడా సమన్వయం పాటిద్దాం. అలాగే ఎలాంటి ఉద్రేకాలకు లోను కాకుండా పోలీసు వారికి సహకరిస్తూ ప్రజా తీర్పును గౌరవిస్తూ మనం రేపు ప్రక్రియను పూర్తి చేసుకుందాం. అందరూ కూడా సమన్వయం పాటించండి. నమస్కారం. మీడియా అందరికీ నమస్కారం. తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరినీ కోరేది ఎలక్షన్లు అయిపోయినాయి. రేపు కౌంటింగ్ సందర్భంగా అందరూ ఒక మంచి వాతావరణంలో ఉండవలసిందిగా, ఎవరిని కోపతాపాలు లేకోకుండా ప్రశాంతంగా ఉండి ప్రజల తీర్పుని మనం గౌరవించాలి. అందరికీ నేను మరీ కోరుకుంటున్నాను. ఎటువంటి ఉద్రేకాలకి లోన్ అవ్వద్దు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకోండి. అందరికీ కూడా నమస్కారం. ఏలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరూ కూడా రేపు 4వ తారీఖున ఏదైతే ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతుందో దాంట్లో అందరూ కూడా సమన్వయం పాటించాలి. ఏదన్నా సరే విజయం మందే. తప్పనిసరిగా అవతల వాళ్ళు మన రెచ్చగొట్టే పనులు చేస్తుంటారు. ఎవరు రెచ్చగొట్టినప్పటికీ కూడా ఎవరో కూడా సమన్వయం కోల్పోకుండా. నమస్కారం అండి. నా పేరు చిరు బాలాజీ. నేను 24 ఎన్నికలకి పోలవరం నియోజకవర్గం నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా, నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. ఎన్నికల్లో ఈరోజు ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ నాయకులు కానీ, అలాగే టీడీపీ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేశారు. దీనికి ఫలితంగా రేపు జరగబోయేటువంటి 4వ తారీఖు కౌంటింగ్లో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. అలాగే రేపు తప్పకుండా మనం అందరం కూడా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది. మన పోలవరం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో మనం గెలుస్తున్నాం. తప్పకుండా మీ అందరూ కూడా సమన్వయం పాటించి రేపు ఎవరు కూడా అల్లర్లు కానీ. అందరికీ నమస్కారం. మీ ధర్మరాజు, ఉంగుటూరు నియోజకవర్గం ఎన్డీఏ అభ్యర్థి. రేపు 4వ తారీఖున సార్వత్రిక ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. మన అందరం కూడా సమన్వయం పాటిస్తూ రాబోయే ఫలితాలని మన అందరం కూడా ఆస్వాదించి ఎక్కడా కూడా అల్లర్లు కానీ, గొడవలు కానీ, ఏ విధమైన అరాచకాలు కానీ జరగకుండా మన అందరం కూడా ఈసీ వారి ఆదేశాల ప్రకారం పోలీసు వారికి పూర్తి సహాయ సహకారాలు మన అందరం కూడా అందించాలని జనసేన, తెలుగుదేశం, బీజేపీ కుటుంబ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మన ప్రత్యర్థులు కవ్వింపు చర్యలకు పాల్పడతారని
అనేక సందర్భాల్లో హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. తదనుగుణంగా మన అందరం కూడా సమన్వయం పాటించి రాబోయే తరాల గురించి, మన రాబోయే రాష్ట్ర భవిష్యత్తు గురించి మనం అందరం కూడా మంచి ఆలోచనతో, మంచి స్నేహభావ వాతావరణంలో మన అందరం కూడా ముందుకెళ్లాలని మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనకి రేపు 6వ తారీఖు వరకు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది. ఎలక్షన్ కోడ్కు అనుగుణంగా మనం అందరం కూడా జంగారెడ్డిగూడెంలో గోకుల తిరుమల పారిజాతగిరి ఆలయ బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యుల ఆధ్వర్యంలో ధ్రువమూర్తికి పంచామృత అభిషేకం చేశారు. మూలవార్లకు చతుర్దశ కలశ స్నపనం శాస్త్రోక్తంగా జరిపారు. గోవింద నామస్మరణతో ఉత్సవ మూర్తులను ఆలయం చుట్టూ 12 ప్రదక్షిణలతో ఊరేగింపు చేశారు. పూలతో అష్టోత్తరం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మానికల రాంబాబు, అభివృద్ధి కమిటీ సభ్యులు వాసవి సాయి నగేష్ తదితరులు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో శ్రీచక్ర సహిత శ్రీ శ్రీ నూకాలమ్మ తల్లికి ఎన్డీఏ అభ్యర్థులు గెలవాలంటూ పూజలు చేసిన ఐటీడీపీ, పాల్గొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ నియామకం, ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటామన్న నాయకులు. మధ్యలో హనుమత్ జయంతి ఉత్సవాల్లో భాగంగా నేత్రపర్వంగా జరిగిన పద్మావతి, అలవేలు మంగమ్మ సహిత వెంకటేశ్వర స్వామి కళ్యాణం, హోమాది కైంకర్యాలు. నరసాపురం మండలం బంధంచెర్రలో సంచరించేది అడవి జంతువు, పులి కాదంటున్న అటవీ శాఖ అధికారులు. జంగారెడ్డిగూడెంకు చెందిన సేవా ఉపాధ్యాయుడు ఉమర్ అలీ మృతి ఘన నివాళులు అర్పించిన ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.